జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మన భారతదేశం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా ఇది ఖచ్చితంగా ఇది హిందూ దేశమే. చివరికి మన శత్రు దేశం ఏంటంటే పాకిస్తాన్ కూడా మనల్ని ఎప్పుడు పిలిచేది ఇది హిందుస్థాన్ అనే. ఎందుకంటే నేను ఇంకొక మాట చెప్తా, మన దేశం స్వాతంత్రం తర్వాత అంటే భారత్ అలాగే పాకిస్తాన్, భారతదేశం వచ్చేసి హిందూ దేశంగా, పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగా విడిపోయింది. అది ఎట్లా? మత ప్రాతిపదికనే. కానీ అలాంటి హిందూ దేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి మన దేశానికి వైరస్ లాగా ఒక దరిద్రంలాగా పట్టి పీడించినటువంటి ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ కుటుంబం. అది పనిగా రాత్రి ఎమర్జెన్సీ పెట్టి హిందూ దేశంగా ఉన్న ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా ప్రకటించింది. అప్పట్లో ఫిరోజ్ జహంగీర్ గాంధీ గారి భార్య ఈ ఇందిరాగాంధీనే. అర్థమవుతుంది మీక? యాక్చువల్గా సెక్యులరిజానికి మనకు సంబంధమేలా. నేను ఇంకో మాట చెప్తా, ఎవరైనా ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడయా, ఆ ముస్లింను మీరు ఎవరంటే గర్వంగా చెప్తాడు నేను ముస్లిమాన్ అనేసి. అలాగే ఒక క్రిస్టియన్ అడిగితే అతను గర్వంగా క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు, ఒక సిక్కుని అడిగితే నేను సిక్కుని అని చెప్పుకుంటాడు. కానీ మన దౌర్భాగ్యం ఏందో, మన దరిద్రపు పండు ఆ కొడుకులు మీరు ఏమిటోళ్ళు అంటే కులాల పేర్లు చెప్తారు గలీస్తనంగా. ఇది ఏం బతుకులు రా స్వామి. కానీ ఇంకొక మాట చెప్తా, సరే నువ్వు కులాల పేరు చెప్పుకున్నావు, సంతోషమే. ఇప్పుడు హిందువుల్లో కులాలు ఉన్నట్టే ఇస్లాంలోనూ అంటే ముస్లింలోనూ కులాలు ఉన్నాయి, తెగలు ఉన్నాయి, అదేవిధంగా క్రిస్టియన్లోనూ కులాలు ఉన్నాయి, తెగలు ఉన్నాయి, వాళ్ళని ఉన్నారు. కానీ వాళ్ళు అమ్మ చెప్పుకోరే, వాళ్ళకి లేదు మనకేమి. ఇప్పుడు మనం పుట్టినట్టే వాళ్ళు కూడా ఈ దేశంలో పుట్టున్నారు, మరి వాళ్ళకి లేదు మనకేమి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, వాళ్ళు పాటించే వాళ్ళ మత సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలన్నీ వాళ్ళు గర్వంగా పాటిస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు అప్పుడు వాళ్ళు సెక్యులరిజం అనే కార్డు బయటకు తెచ్చారు. కానీ మన బతికేందంటే హిందుత్వ అనే మాట. అసలు నేను హిందువునంటే ఓయమ్మ వీడేదో మతతత్వవాది, వీడు మత ఛాందసవాది, ఓయమ్మ వీడికి మత పిచ్చున్నది అని చెప్పేసి మేము హిందువులు అని చెప్పుకునేదానికే అదేదో ఒక బూత్ అన్నట్టు తయారు చేసి పెట్టినారు. ఏది? ఈ దరిద్రపు కొట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా వాళ్ళకు వంతబడేటువంటి ఈ పనికిమాలిన మీడియా. అవునా కదా నేను చెప్పేది? కరెక్టా కదా? ఒకసారి ఆలోచించండి. నేను హిందువును అని చెప్తే ఓయమ్మ వీడు మతత్వాది వీడు అనే స్థాయికి తీసుకెళ్ళిపోయినారు. అంటే హిందువులను, హిందూ సమాజాన్ని ఆ విధంగా చేసినారు. పైగా ఏంటంటే మనోళ్ళను కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్ణాల వారీగా ముక్కలు చేశారు. అంటే కలిసి ఉండేదానికి అవకాశం లేకుండా హిందూ సమాజం అంతా కూడా అంటే హిందువుల ఐక్యత అనేది వచ్చేదానికి అవకాశం లేకుండా వీలైన కాడికి విభజించు పాలించనే బ్రిటిష్ సూత్రాన్ని అయితే వీళ్ళు ఎంచక్కా పాటిస్తున్నారు. నేను ఇంకో మాట చెప్తా, ఇప్పుడు కూడా ఈ 55 ఏళ్ళ వృద్ధనేత అయినటువంటి రాహుల్ గాంధీ ఏం చేస్తాడో, ఇప్పటికి కూడా కుల విభజన జరగాల అంటున్నాడు, కులగణం జరగాల అంటున్నాడు. అంటే అర్థమైంది, ఉండే హిందువులను ఇంకా ముక్కలుగా చేద్దామని. అంత మాత్రం ఇప్పుడు అన్ని మతాల్లో కూడా కులాలు ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు చేయవు? కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈయనగారు కులం అడిగితే మాత్రం సమాధానం చెప్పడం అది. కానీ ఈ సెక్యులరిజానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తెచ్చినా ప్రతి ఒక్కరిలో కూడా రోషం తెప్పించే విధంగా ఈ న్యూస్ అయితే ఉంటుంది పక్క, దాంట్లో డౌటే లేదు. సెక్యులరిజం చెప్పాలంటే నా దృష్టిలో ఇది, నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే నేను ఇంకో మాట చెప్పాలా. నేను చెప్తున్నా, నాకు ఎంత గర్వంగా ఉందంటే మన న్యూస్ అఖండా ఛానల్ను దాదాపు 10,000 మందికి పైగా శ్రీమూర్తులు వాళ్ళంతా కూడా ఫాలో అవుతున్నారు. అమ్మా తల్లి, ఈ వీడియో చూస్తున్నటువంటి ఆడబిడ్డలకు అందరికీ కూడా మీ పాదాలకు మొక్కుతున్నా. ఎందుకంటే పుట్టి మొగోళ్ళగా బతుకుతా కూడా చాలా మందికి ఏ మాత్రం కూడా ఆలోచన జ్ఞానం ఏమి లేకుండా ధర్మాన్ని, దేశాన్ని ఏమి పట్టించుకోకుండా దొప్పించుకుంటారు. కానీ మీరు ఆడవాళ్ళండి కూడా అమ్మవారి రూపంగా మీరు ఈ ఛానల్ ఫాలో అవుతున్నారంటే నేను అర్థం చేసుకోగలుగుతా మీకు ఎంత దేశభక్తి ఉంటుందో, ధర్మం మీద మీకు ఎంత ఆలోచన ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతా. మీ అందరికి పేరున నేనైతే మీ పాదాభివందనం చేస్తున్నా. అసలు విషయానికి వచ్చా, ఈ సెక్యులరిజం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మన దేశంలో అమాంతం పాతుకుపోయింది. చెప్పాలంటే హిందూ సమాజానికి పట్టిన ఒక పెద్ద రోగం ఇది. చెప్పాలంటే ఈ భూప్రపంచంలో ఎన్ని దేశాలు సెక్యులరిజాన్ని పాటిస్తున్నాయో తెలియదు, కానీ ఒక్క భారతదేశం మాత్రం ఈ సెక్యులరిజాన్ని పాటిస్తూ వస్తుందా? ఇప్పుడు పాకిస్తాన్ ఉండదు, సెక్యులరిజాన్ని పాటించందా? చైనా ఉండదు, సెక్యులరిజాన్ని పాటించందా? లేకపోతే ఎన్నో క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, వాళ్ళందరూ పాటించారా? ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, వాళ్ళందరూ పాటించారా? మనకేందంటే ఈ దరిద్రము అది కూడా ఏంటంటే మితిమీరిపోయినటువంటి సెక్యులరిజం. అర్థం అవుతుంది మీకు? అంటే మన దేశంలో ఇందాక నేను చెప్పినట్టు ఒక క్రిస్టియన్ మాదిరిగా ఉంటాడు, ఒక ముస్లిం లాగానే ఉంటాడు. కానీ హిందువులు మాత్రమే ఈ సెక్యులరిజాన్ని పాటించాలి. అర్థమవుతుంది కదా? అదే మన దేశంలో ఉన్న దిక్కుమాల సెక్యులరిజం. మీకు ఇక్కడ ఇంకో రహస్యం చెప్పాలా, మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా సెక్యులర్ దేశమే. ఎందుకంటే వాళ్ళకు స్వాతంత్రం ఇప్పించింది మనమే కదా, పాకిస్తాన్తో కొట్లాడా.
బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం బంగ్లాదేశ్ కూడా సెక్యులర్ దేశమే. కానీ బంగ్లాదేశ్లో అసలు ఎక్కడైనా కూడా ఈ సెక్యులర్ అన్న విషయం కనపడుతుందా? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అక్కడ బంగ్లాదేశ్లో ఏ విధంగా హిందువుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. కానీ నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తా. బంగ్లాదేశ్ స్వాతంత్రం నాటికి 30% ఉన్న హిందువుల జనాభా ఇప్పుడు 9% పడిపోయింది అక్కడ. అర్థమవుతుందా మీకు? అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళను బలవంతా పెట్టి వాళ్ళని భయపెట్టి అవసరమైతే వాళ్ళను అంటే వాళ్ళు తలదించుకునేలా వాళ్ళు అవమానపడిపోయి ఇంట్లో నుంచి బయటికి కూడా రాకుండా ఉండేటట్టు వాళ్ళను నలుగురిలో నడి బజార్లో వాళ్ళని ఊరేగిచ్చి వాళ్ళని బలవంత పెట్టి వాళ్ళ దగ్గర రిజైన్ చేపిస్తున్నారు. చూడండి సెక్యులరిజం ఎక్కడ ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను భయపెట్టి బెదిరించి దౌర్జన్యంగా బలవంతంగా మతంలోకి మారుస్తున్నారు. అక్కడ ఉండేటువంటి జాంబీ మతంలోకి. మరి బంగ్లాదేశ్లో ఈ సెక్యులరిజం ఎక్కడ ఉండాలి? ఈ విషయం గురించి ఎవరు కూడా మాట్లాడరు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ఎవరు కూడా నోరెప్పరు. ఏదైనా మాట్లాడితే ఓయమ్మ అప్పుడు గుర్తొచ్చేది మేము ఇండియన్స్, ఇదంతా సెక్యులర్ కంట్రీ అనేది అప్పుడు గుర్తొచ్చేది వీళ్ళకు. కానీ ఇటాటి మీద ఏ మాత్రం కూడా నోరిప్పరు. దాడులు హిందువుల మీద జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా మాట్లాడడంలే. దీన్నే ప్రస్తుత కాలంలో సెక్యులరిజం అంటున్నారయా. అర్థమవుతుందా? అదే హిందువులు కనుక ఎదురు తిరిగితే చాలు అది మతత్వం కిందకి వస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ దిక్కుమానటువంటి సెక్యులరిజం మీద మన దేశంలో యువకులకు ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పుణ్యం అని చెప్పేసి ఒక అవగాహన అయితే వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే జమ్మూలోని యువత ఈ సెక్యులరిజానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది, దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినండి ప్లీజ్. జమ్మూలో అధిక శాతం నివసించేది హిందువులే, కాశ్మీర్లో మాత్రం ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఈ విషయంపైనే జమ్మూలోని యువకులు మాట్లాడుతూ కాశ్మీర్లో ఏ రాజకీయ నాయకుడు సెక్యులరిజం గురించి మాట్లాడరు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆడు ఉండేదంతా ఎక్కువ ముస్లింలు కాబట్టి. కానీ జమ్మూలోకి వచ్చేసరికి ఈ దరిద్రులందరూ కూడా సెక్యులరిజం గుర్తొచ్చేస్తుంది. అంటే ఇక్కడ హిందువుల జనాభా ఎక్కువ కాబట్టి ఇక్కడ మేము సెక్యులరిజం పాటించాలా అని చెప్పేసి ఆ జమ్మూలో ఉండేటువంటి యువకులు రాజకీయ నాయకులు నిలదీస్తున్నారు ఏకంగా. అంతేకాకుండా జమ్మూలోని యువత మాట్లాడుతూ ముస్లింలు ఎప్పుడైనా కూడా సెక్యులరిజాన్ని పాటించడం చూసినారా? చూస్తే చెప్పండి, మేము కూడా వాళ్ళని కలిసి తరిస్తాము. కానీ మనం మాత్రం ముస్లింలను సోదరులుగానే భావిస్తున్నాం. ఇదైతే వాస్తవం. ఎందుకంటే పరమత సహనం పాటిస్తుంది, హిందూ ముస్లిం బాయ్ అంటుంది. ఖచ్చితంగా 100% సెక్యులరిజాన్ని నెత్తిన పెట్టుకున్నటువంటి హిందువులే. అర్థమవుతుంది కదా మీకు? మరి వాళ్ళు మనల్ని సోదరులుగా భావిస్తున్నారా? లేదే. ఇప్పుడు జమ్మూలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్సు, పీడీపీ పార్టీల ఎన్నికల మేనిఫెస్టో చూస్తే వాటిల్లో ఏమైనా కూడా మీకు సెక్యులరిజం అనేది కనపడుతుందా? పైగా ఏంటంటే 1000 సంవత్సరాల నాటి శంకరాచార్య దేవాలయానికి తఖ్త్ ఈ సులేమాన్ అని చెప్పేసి పేరు పెడతామంటున్నారు. నిజంగా చచ్చిపోండిరా దరిద్రులారా, పోనీ ఏం బతుకులరా. ఇట్టాటోళ్ళని అసలు ఈ జనాలకి వారకు వస్తే నిజంగా మేము హిందువులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. కానీ దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళకు ఓట్లేసి గెలిపించి వీళ్ళని ప్రజాప్రతినిధులుగా తీసుకుపోయి పార్లమెంటు భవనాల్లోనో అసెంబ్లీలోనో కూర్చోబెడతారు. ఎంత దారుణమో చూడండి. ఈ జమ్మూ యువకులు అడుగుతుంది, అసలు వాళ్ళ బాధ ఇంక చెప్పాలంటే వర్ణాతీతంగా ఉంటుంది అక్కడ. ఇదేనా సెక్యులరిజం అంటే? ఇక మేము సెక్యులరిజానికి ఎంత మాత్రం తొలగము, మేము హిందూ పార్టీనా బీజేపీకే ఓటేస్తాము, ఇక సెక్యులర్ అన్న పదాన్ని జమ్మూ నుంచి కూడా అసలు తీసేస్తామంటూ ఈ జమ్మూ యువత అయితే మాట్లాడుతుండడం ఇక్కడ విశేషం. చూడండి, దీంట్లో బాధ, ఆవేదన, బాధ్యత ప్రతి ఒక్కటి కనపడుతుంది. మీకు కనపడుతుందా లేదా? మీకు వినిపిస్తుందా లేదా? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, నేను ఏది తప్పు మాట్లాడను. నేను బాధ్యత కలిగిన భారతీయులాగా, బాధ్యత కలిగిన ఒక హిందువుగానే నేను ప్రవర్తిస్తున్నా. నా బాధ్యత ఏందో నాకు తెలుసు. నేను ఎవరిని రెచ్చగొట్టడంలా, నేను ఎవరిని దూషించడంలా, నేను ఎవరిని ద్వేషించడంలా, మన బాధ్యతలో మనం సరిగ్గా నిర్వర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అది ఈ వీడియో ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను హిందువును, నేను గర్వంగా చెప్తున్నా, నేను హిందువును, నేను హిందూగానే ఉంటా, హిందూగానే బతుకుతా, హిందూగానే పోతా. అది ప్రతి ఒక్కరు ఆ విధంగా ఆలోచన చేస్తే ఈ దేశానికి ఎటువంటి ప్రమాదం లే. అలాగే మన ధర్మానికి కూడా అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.